హీరోయిన్ శ్రీలీల ఉంది కదా సార్, ఇండస్ట్రీలో ఆమెను తొక్కేస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి సార్. ఈరోజు శ్రీలీల తాలూకు రెమ్యునరేషన్ ఎంత? కోటి. మరి సాయి పల్లవికి ఎందుకు 12 కోట్లు 10 కోట్లు? శ్రీలీలతో పోలిస్తే అంత అందంగా ఉండదు. హీరోలకి ఒక విధంగా వాళ్ళకి నప్పలేదు అనుకోండి హీరోయిన్ని. అందరూ మీరే మంచి పేరు ఇచ్చుకుంటే ఎవరో వస్తాడు వస్తూనే బస్తాడు యాపిల్ పళ్ళు తెచ్చేస్తాడు హీరోయిన్కి. మంచి పేరు తెచ్చుకుంటే కుమ్మేస్తారు. హీరోయిన్ శ్రీలీల ఉంది కదా సార్, ఇండస్ట్రీలో ఆమెను తొక్కేస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి సార్. ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీలో కూడా ఒకరిని ఒకరు ఎప్పుడు తొక్కేరు బాబు. ఎందుకంటే అది ఒక నెపం. వాడు అడ్డొచ్చేసరి కానీ లేకపోతేనా నేనా అంటాం. అది మన ఈగో చల్లార్చుకోవడానికే. కానీ సహజంగా బయటికి వచ్చేవాళ్ళు వాళ్ళ నడవడిక వారి తీరుతెన్నులు ఒకలాగా ఉంటాయి. ఏదో వచ్చి రాగానే ఆ మాట నిన్నే చెప్పాను, చాలా సినిమాలు చాలా బిజీ అయిపోద్దామా అని చెప్పేసి 8 సినిమాలు ఒప్పుకుంది. మరి 8 సినిమాలు ఒప్పుకున్న తర్వాత ఈరోజు శ్రీలీల తాలూకు రెమ్యునరేషన్ ఎంత? మహా కష్టమైతే 1 కోటి. మరి శ్రీలీలతో పోలిస్తే అంత అందంగా ఉండదు, ప్రమోషన్కి రాదు. ఎవరు ఆ వ్యక్తి? ఇంకో నటి ఉంది, సాయి పల్లవి. అవును. మరి సాయి పల్లవికి ఎందుకు 12 కోట్లు 10 కోట్లు? సాయి పల్లవి కాల్సి ఇట్టేసే చాలు, తెలుగు కానీ తమిళం కానీ. మరి ఆ రేంజ్లో ఆవిడెందుకుంది? మరి ఆవిడెందుకు తొక్కలేదు అంటే ఆవిడ మొదటే చెప్పేసింది, నేను దేనికి మీ తాలూకు ఇష్టానుసారంగా నేను ప్రవర్తించను. నటించమంటే నటిస్తాను, డ్యాన్స్ చేయమంటే నా ప్రాణాలు తెగించి డ్యాన్స్ చేస్తాను, నా రెమ్యునరేషన్ ఎంత, నా తాలూకు పద్ధతి ఎంతే అని చెప్తుంది. ఇప్పుడు ఆవిడతో మాట్లాడాలని చాలా ఇష్టంగా మాట్లాడతారు. అమ్మో కరెక్ట్గా అంటారు, స్ట్రిక్ట్గా. అంతే కదా. అది ఎందుకంటే ఈ శ్రీలీల ఏం చేసిందంటే ఆవిడకి ఆదిలోనే ఆవిడ మీద కొన్ని రూమర్లు వచ్చాయి. శ్రీలీల తండ్రి నేను నువ్వు కాదు అనుకోవడం. తర్వాత రెండవది ఏంటంటే శ్రీలీల కొంచెం ఓవర్గా పోయినట్టు అనిపించింది. అంటే హీరోలతో కొంచెం బాగా బ్యాలెన్స్ తప్పి శ్రీలీల ఉంటే ఎక్కువ మంది హీరోలు తనని ప్రిఫర్ చేస్తారు అనుకుంది. కానీ హీరోలు దేశముద్రులు, హీరోయిన్లు కూడా దేశముద్రులే. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు చేస్తే వాళ్ళు హీరోలు ఎందుకు అవుతారు? వాళ్ళు 75 కోట్లు 80 కోట్లు ఎందుకు తీసుకుంటారండి? ఎంత వాళ్ళ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోకపోతే అంత రెమ్యునరేషన్ తీసుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కరు జీనియస్లు మాట, రేసుగుర్రాలు లాంటి వాళ్ళు మన హీరోలు. అది మర్చిపోకూడదు. అంటే 75 కోట్లు అండి, 100 కోట్లు అండి హీరోలకి రెమ్యునరేషను. సరైన నిర్ణయం తీసుకోకపోయినట్టయితే 100 రూపాయలు 100 కోట్లు పోతాయి. సరైన నిర్ణయం తీసుకొని సరైన విధంగా సినిమా నడిపించినట్టయితే ఆ 100 కోట్లకి 150 కోట్లు నెక్స్ట్ రెమ్యునరేషన్ చేయవచ్చు. కనుక నువ్వు అలాగా నీ తాలూకు పట్టు ఆ విధంగా ఉండాలి. కానీ పట్టు బిగించను కోల్పోయావో నిన్నందరూ తన సొంతం అనుకుంటారు. గుంట అంటారు, కొట్టు కొడతానంటారు, డ్యాన్స్ చేయమంటారు, మాట్లాడమంటారు, పక్కకి ఎక్కడికో అలా ఫంక్షన్కి వెళ్దాం రమ్మంటారు. అట్లాంటివి లేకుండా ఉంటే బాగుండేది. కానీ కేవలం తను కావాలని చేసుకుంది. తనకి ఎవరు ఆ పేరెంటల్ కేర్ లేదు. పేరెంటల్ కేర్ లేకపోయేసరికి కొంచెం ఈ ఇండస్ట్రీలో కానీ పబ్లిసిటీ మన పబ్లిక్లో కానీ కొంచెం అంటే ఆశించినంత స్థాయికి ఎదగలేదు. ఎదగలేదు. ఎవరో నొక్కేశారు అన్నట్టుంటే ఎలాగవుతుంది? అవ్వదు కదా. శ్రీలీల విషయంలో టాలెంట్, వ్యక్తిత్వం ఈ రెండు ఉంటే చాలు. డిసిప్లిన్ కావాలండి, ఓకే సార్, క్రమశిక్షణ కావాలండి. ఓకే. చాలా మంది క్రమశిక్షణ ఉంటే టాలెంట్ నేర్పుతారు. మీరున్నారనుకోండి, అంటే ఎప్పుడు ఏ వర్క్ నేర్చుకున్నప్పుడు కూడా ఫలానా వర్క్లో నేను టాప్గా ఎదగాలి అనేటువంటి పట్టుదల ఉండాలి. పట్టుదల మాట వరుస కాదు. నిజంగా నేను రాత్రి 1 గంట వరకు వీడియోలు చూస్తాను, తెలుసా నీకు? అవునా సార్? ఎవరి కోసం కాదు, ఎవరు ఉద్ధరించడానికి కాదు. నా మొత్తం టోటల్ అప్డేట్గా వస్తున్నటువంటి అన్నీ నాకు మైండ్లో ఉండాలన్నమాట. కరెంట్ అఫైర్స్ అది ఉండాలి. ఏదో చెప్తారు, అయ్యే చూసాను అని చెప్పాలి. అంతేగాని అలాగా
చెప్పు అంటే నేను దిగజారిపోతాను కదా. అవును సార్. అందుకని ఏ వర్క్ నేర్చుకున్నా బాగుంటుంది. కానీ ఇక్కడ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. మంచి పేరు తెచ్చుకుంటే కుమ్మేస్తారు. అందరూ ఆత్మీయులే. మంచి పేరు తెచ్చుకుంటే ఎవరో వస్తాడు వస్తూనే బస్తాడు యాపిల్ పళ్ళు తెచ్చేస్తాడు హీరోయిన్కి. ఎందుకన్నయ్యా ఎందుకు ఏదో అంటుంది. ఇంకోటి వస్తాడు ఎక్కడో మంచి హై క్లాస్ హోటల్లో ఫ్యామిలీ బిర్యానీ ప్యాకెట్ తెచ్చేస్తాడు. అంటే ఈ ప్రేమలన్నీ నిజమే అనుకుంటారు. మీకు బాగా పేరున్నప్పుడే ఈ ప్రేమలు. ఆ తర్వాత ఎవడు పలకరించుడు. అమ్మ అప్పుడు మీకు ఇంటికి వచ్చాను యాపిల్స్ తెచ్చానంటే గ్యాప్ లేదంటారు. సరే ఇవన్నీ ఎందుకు కానీ ఆవిడ తాలూకు మరికొన్ని విషయాలు పుకార్లుగానే ఉంటాయి. సినిమాలో పనిచేసే వాళ్ళకి అందరి మీద ఏవేవో అభియోగాలు ఉంటాయి. వాటిని మనం మాట్లాడుకోవద్దు. కానీ ఆవిడ ఇప్పటికైనా మించిపోయింది తిరిగితే ఆ క్యారెక్టర్ మీద ఆవిడ చేస్తున్నటువంటి ఎవరి హీరో ఆ హీరోకి ఉన్న ఇమేజ్ మీద. ఎందుకంటే గమన హీరోలకి ఒక విధంగా వాళ్ళకి నప్పలేదు అనుకోండి హీరోయిన్ని, వాళ్ళ హీరోకి ఇంకా మెసేజ్లు కొడతారు, వేలు లక్షలు కొడతారన్నమాట. అన్నయ్య అమ్మాయితో యాక్ట్ చేయొద్దని. హీరోలు ఎవరి మాట విన్నా వినకపోయినా హీరోలు వాళ్ళ తాలూకు ఫ్యాన్స్ మెసేజ్ వింటారు. వింటారు అండి. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ వల్లే వాళ్ళు బతుకుతున్నారు కనుక వాళ్ళ మాటలు వింటారు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. బట్ ఇప్పుడు మాత్రం శ్రీహరికి పెద్ద ఏమో డిమాండ్ లేదు. ఓకే సార్.